అందరికీ శుభోదయం అండి. నేటి సాక్షి పేపర్ హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. లక్షద్వీప్లో ఎయిర్పోర్ట్ పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో లక్షద్వీప్లోని మినికాయ్ దీవిలో విమానాశ్రయం ఏర్పాటుకు కేంద్రం యోచిస్తుంది. మాతృత్వానికే మచ్చ తెచ్చిన తల్లి. ఓ స్టార్టప్ కంపెనీ CEO సూచన సేథ్ తన 4 ఏళ్ల కుమారుడిని హతమార్చింది. శవాన్ని మాయం చేసే యత్నంలో దొరికిపోయింది. నేటి నుంచి వైబ్రెంట్ గుజరాత్లో 10వ వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సదస్సుకు 3 రోజుల పాటు జరగనుంది. ఫ్రాన్స్ ప్రధానిగా గాబ్రియెల్ అట్టల్ 34 నియమితులయ్యారు. గే అని ప్రకటించుకున్న ఫ్రాన్స్ తొలి ప్రధాని అట్టల్ కావడం గమనార్హం. MLCలను బ్రోకర్లు అంటారా? శాసనమండలిని ఇరానీ కేప్గా MLCలను రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా చిత్రీకరించిన సీఎం రేవంత్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ MLCలు వాణిదేవి, MS ప్రభాకర్, దేశపతి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శ్రమిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో సత్ఫలితాలు. కష్టపడి పనిచేస్తే పార్లమెంట్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తామని కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపా దాస్ మున్షి అభిప్రాయపడ్డారు. పండక్కి ముందే ప్రైవేట్ దోపిడీ. మేడిగడ్డపై విజిలెన్స్ పియర్లు కుంగడంపై విచారణకు ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం. మంత్రి ఉత్తమ్ మంగళవారం ఉదయం నుంచే రంగంలోకి అధికారులు. జలసౌధ సహా రాష్ట్ర వ్యాప్తంగా 10 చోట్ల ఏకకాలంలో తనిఖీలు. మేడిగడ్డతో పాటు కాళేశ్వరంలోని భాగమైన అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, పంప్ హౌజులు దాడులు. పెద్ద సంఖ్యలో కీలక ఫైళ్లు, రికార్డులు స్వాధీనం. పలు అంశాలపై ఆరా. నేడు కొనసాగనున్న సోదాలు. మహదేవ్పూర్లో బ్యారేజీ రికార్డులు స్వాధీనం చేసుకొని కారులో తరలిస్తున్న విజిలెన్స్ అధికారులు. జలసౌదాలో 50 మంది అధికారులు. మార్కెట్ కమిటీలు రద్దు. కొత్త కమిటీల ఏర్పాటుకు సన్నాహాలు చేసుకోండి. అధికారుల పోస్టింగులు, బదిలీల్లో జోక్యం చేసుకోవద్దు. 5 ఉమ్మడి జిల్లాల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. గెలిపే లక్ష్యంగా పనిచేయాలి. స్థిరాస్తి, ఫర్నిచర్ రంగాల్లో అపార అవకాశాలు. గోద్రేజ్ గ్రోవేట్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి. మగపులిని మట్టుబెట్టారు. ఈ రేస్పై చర్యలు తీసుకుంటాం. న్యాయపరంగా ముందుకెళ్తాం. నెక్స్ట్ జన్ లబ్ధి చేకూర్చడం కోసమే బీఆర్ఎస్ సర్కారు నిర్వహణ. 110 కోట్ల చెల్లింపు కోసం గత ప్రభుత్వం ఒప్పందం. నాటి మంత్రి అనుమతి లేకుండా ఆ కంపెనీకి 55 కోట్లు చెల్లించిన ఓ ఉన్నతాధికారి మిగిలిన 55 కోట్ల కోసం కంపెనీ నోటీసులు ఇచ్చింది. రేస్తో హైదరాబాద్కు రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టీకరణ. కేటీఆర్ ఆరోపణలకు ఖండన. ఆ రేస్ వల్ల రాష్ట్రానికి ఏం ఆదాయం వచ్చింది? కేటీఆర్. అర్జునతో అందలం. జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం మంగళవారం రాష్ట్రపతి భవన్లో ఘనంగా జరిగింది. భారత స్టార్ పేస్ బౌలర్ షమీతో పాటు తెలంగాణ బాక్సర్ ఉషాముద్దీన్, ఆంధ్రప్రదేశ్కు చెందిన క్రికెటర్ అజయ్ కుమార్ రెడ్డి అర్జున అవార్డులు అందుకున్న వారిలో ఉన్నారు. ఆ 3 అక్షరాలే పవర్ఫుల్. కేసీఆర్ సీఎంగా కన్నా ప్రతిపక్షంలో ఉంటేనే కాంగ్రెస్కు ప్రమాదం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలు. ఫిబ్రవరి 2వ వారం నుంచి ఆయన ప్రజల మధ్యకు వస్తారు. అసెంబ్లీకి వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. మోదీ మూడోసారి ప్రధాని కావడాన్ని అడ్డుకోలేరు.
కేసీఆర్ రాహుల్ అసద్లు లక్ష చొప్పున వచ్చినా సరే వచ్చే లోక్సభ ఎన్నికల్లో అంచనాలకు మించి ఫలితాలు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు. దేశాభివృద్ధికి ప్రతి భారతీయుడు సంకల్పం తీసుకోవాలని విజ్ఞప్తి. సమాప్తం.